ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామంలో దివ్యాంగులు మతిస్థిమితం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న పిల్లల సర్వే పక్కాగా నిర్వహించాలని జూనియర్ సివిల్ జడ్జి బి జ్యోత్స్న అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణంలో పొందూరు, జి సింగాడం మండలాల ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పి సచివాలయం మహిళా పోలీసులతో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మెంటలీ ఇల్నెస్ పర్సన్స్కి అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్కి పిల్లలకి అందించాలని చెప్పేసి నాల్సావరు అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ వారు ఉత్తర్వుల మేరకు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసామండి. అందులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి, ఆశా వర్కర్కి, అంగన్వాడీ, ఏఎన్ఎం, స్వచ్ఛాలయం, మహిళా పోలీసు వాళ్ళని గ్యాదర్ చేసి ఈరోజు వాళ్ళకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పాము. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎవరైతే మెంటలీ ఇల్నెస్ పర్సన్స్ ఉంటారో, డిఫికల్టీగా ఉన్న పిల్లలకి అలాగే వాళ్ళ పేరెంట్స్కి అవగాహన కల్పించాలని చెప్పి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ మీదుగా అది వాళ్ళకి కన్వే చేసాము. వాళ్ళకి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా డేటా అంతా గ్యాదర్ చేసి మాకు ఇస్తే అది మేము ఫార్వర్డ్ చేస్తాము. ఇదంతా బెనిఫిట్ ఫర్ ద మెంటల్ ఇల్నెస్ పీపుల్కి అండి. అది చైల్డ్ అయిన తర్వాత చైల్డ్ మ్యారేజ్కి ఎఫెక్ట్ అయిన పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ డేటా అంతా తీసుకొని వాళ్ళ బెనిఫిట్ కోసం ఫ్యూచర్ ఏం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో హానరబుల్ జ్యుడిషియరీ అందరూ, దానికోసం అని చెప్పి మీటింగ్ కండక్ట్ చేసామండి. అదండి ఈరోజు.